మీనాక్షిపురం ప్రజలు తమ ఊరిని వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయారు? కేరళలోని ఆ ఊళ్ళో భయంకరమైన శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యాక్సిడెంట్ అయ్యి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రాత్రికి రాత్రే ఎవరి సహాయం లేకుండా ప్రమాద స్థలానికి ఎలా వస్తోంది? ఈ పాట వినగానే ఎందుకు అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు? బంగారం కోసం 90 అడుగుల సొరంగంలోకి వెళ్లిన వాళ్లకు ఏం జరిగింది? మ్యాజిక్ చేస్తూ అందరినీ నవ్వించే అతను స్టేజ్ మీదనే ఎలా చనిపోయాడు? ట్రక్కులో నుంచి పడిపోయిన ఈ చిన్న మెటల్ ముక్క కోసం ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎందుకని అన్ని రోజులు వెతికింది? విమానాల్లో పారాచూట్లు ఎందుకు ఇవ్వరు? రాత్రి అవ్వగానే ఈ దేవాలయంలోకి ఎందుకని ఎవ్వరూ వెళ్లరు? ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ గా అనిపించే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని నేను మీకోసం చెప్పబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. చెన్నపడి విలేజ్ ఇన్ కేరళ. ఈ గ్రామం కేరళలో అత్యంత మిస్టీరియస్ ప్రదేశాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. ఆ ఊరిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమిలో నుంచి పెద్దగా శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ఊళ్ళో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు వారందరూ అధికారులకు తెలియజేశారు. దాంతో శాస్త్రవేత్తల బృందం ఆ ఊరిలోకి వెళ్లి పరిశోధన ప్రారంభించింది. కానీ వాళ్ళు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాత్రం కనిపెట్టలేకపోయారు. అక్కడున్న స్థానికుల కథల ప్రకారం కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ ఒక గొప్ప యాగం జరిపారని, కానీ అది పూర్తి కాకపోవడంతో ఒక శక్తి ఇక్కడే నిలిచిపోయిందని చెబుతారు. ఇంతకీ ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చివరికి కూడా మిస్టరీగానే మారింది. మీనాక్షిపురం ఇన్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం ట్యూటుకేరన్ జిల్లాలో మీనాక్షిపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం ఒకప్పుడు జనంతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ఇళ్ల శిథిలాలు మాత్రమే మిగిలాయి. ఆ ఊరు ఖాళీ అవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, ఆ ఊళ్ళో భూత ప్రేతాలు ఉన్నాయని కొందరు నమ్మారు. అక్కడున్న వారు అకస్మాత్తుగా చనిపోవడం, అనారోగ్యం పాలవడం జరుగుతూ ఉండేది. ఏ కారణం లేకుండానే మనుషులు చనిపోతూ ఉండేవారు. దీంతో గ్రామస్తులు భయపడిపోయి వేరే చోటుకు వెళ్లిపోయారు. రెండవ కారణం ఏంటంటే, ఆ గ్రామంలోని దళిత కుటుంబాలు ఒకే రోజులో సుమారు 180 కుటుంబాలకు పైగా ఇస్లాం మతంలోకి మారిపోయారు. కారణం ఏంటంటే వివక్షత, ఆలయాల్లోకి ప్రవేశం లేకపోవడం, సమాన హక్కులు లేకపోవడం. దీంతో వారి మధ్య వివాదాలు చెలరేగి ఊరి వదిలి వెళ్లిపోయారు. అలా అందరూ ఊరు విడిచి వెళ్లిపోగా కందస్వామి నాయకర్ అనే ఒక అతను అక్కడే తన సొంత ఊరిలోనే నిలిచిపోయాడు. అతను కూడా మే 24, 2024న మరణించడంతో ఆ ఊరు నిర్మానుష్యమైపోయింది. ఇప్పుడు అది దయ్యాల గ్రామంగా పరిగణించబడుతోంది. బుల్లెట్ బాబా టెంపుల్ ఇన్ రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో జోధ్పూర్ పోఖ్రాన్ హైవేపై చౌపాలి అనే ఒక చిన్న గ్రామంలో ఒక దేవాలయం ఉంది. దీన్నే బుల్లెట్ బాబా మందిర్ లేదా ఓం బన్నా మందిర్ అని పిలుస్తారు. ఇది సాధారణ మందిరం కాదు. ఇక్కడ భక్తులు పూజించే దేవుడు ఒక వ్యక్తి కాదు, ఒక మోటార్ సైకిల్. అవును, మీరు విన్నది నిజమే. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఇక్కడ దేవునిగా పూజిస్తారు. ఇంతకు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను అక్కడ ఎందుకు పూజిస్తారంటే దాని వెనుక ఒక కథ ఉంది. 1991లో స్థానికంగా ఆ ఊళ్ళో ఓం సింగ్ రాథోర్ అనే యువకుడు నివసించేవాడు. అతనిని అందరూ ఓం బన్నా అని పిలిచేవారు. అతను ఒకరోజు తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా కంట్రోల్ తప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయాలయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు వచ్చి అతని మోటార్ సైకిల్ ని స్టేషన్ కి తరలించారు. కానీ మరుసటి రోజు ఆశ్చర్యంగా ఆ బైక్ మళ్లీ ప్రమాదం జరిగిన చోటే కనిపించింది. ఈసారి మళ్లీ పోలీసులు బైక్ ని స్టేషన్ కి తీసుకెళ్లి గొలుసులతో కట్టేశారు. అయినా కూడా ఆ బైక్ ఆ గొలుసులను విడిపించుకొని మళ్లీ మరుసటి రోజు అదే ప్రమాద స్థలంలో కనిపించింది. తరువాత పోలీసులు దానికి లాక్ వేశారు, పెట్రోల్ తీసేశారు, బైక్ ను భూమి మీద పడుకోబెట్టారు. అయినా కూడా అది తిరిగి అదే ప్లేస్ లోకి వచ్చేది. ఈ మాయాజాలం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు వరుసగా జరిగింది. చివరికి స్థానికులు ఈ బైక్ లో మానవేతర శక్తి ఉందని విశ్వసించారు. వారి నమ్మకం ప్రకారం ఓం బన్నా ఆత్మ తన బైక్ లో పునర్జన్మగా మిగిలిందని భావించారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా మార్చారు. ఆ బైక్ ను గాజు గ్లాస్ లో పెట్టి అక్కడే మందిరం నిర్మించారు. ఆ మందిరానికి వచ్చే భక్తులు పూలు, కాయలు మరియు మద్యం బాటిళ్లు కూడా నైవేద్యంగా పెట్టేవారు. డ్రైవర్లు, ప్రయాణికులు ఆ మందిరం దగ్గర ఆగి బుల్లెట్ బాబాను నమస్కరించి వెళ్తారు.
ఇలా చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరగవని వాళ్ళ విశ్వాసం. పారి తిబ్బా హిల్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మసూరి సమీపంలో మిస్టీరియస్ గా భావించబడే ఒక కొండ ఉంది. దాని పేరు పారి తిబ్బా, అంటే దాని అర్థం పరిశుద్ధ పర్వతం అని. ఇక్కడ స్థానికంగా నివసించే ఒక భయంకరమైన కథ ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రేమ జంట తల్లిదండ్రులు ప్రేమను నిరాకరించడంతో ఈ కొండపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని చెబుతారు. అప్పటి నుంచి వారి ఆత్మలు అక్కడే ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. ఎందుకంటే ఆ కొండ మీదకి వెళ్తే ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. ఆ కొండ సమీపానికి జంతువులు కూడా రావట. అంతేకాకుండా రాత్రి సమయాల్లో అక్కడ ఉండే మంచు భయంకరమైన రూపాల్లో కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. అప్పుడప్పుడు ఆ కొండ మీద వింత వింత అరుపులు వినిపిస్తాయని అక్కడ ప్రజలు భయపడుతూ ఉంటారు. మౌంట్ రోరైమా. వెనిజులా, గయానా, బ్రెజిల్ ఈ 3 దేశాల సరిహద్దు మధ్యలో ఒక ప్రాచీన కొండ ఉంది. దాని పేరు మౌంట్ రోరైమా. ఇది మిగతా కొండలా కాదు. దాని ఎడ్జెస్ అన్ని నిటారుగా ఉంటాయి. పైనకి వెళ్లడం చాలా కష్టమైన పని. ఈ మౌంటైన్ యొక్క పైభాగం ఎప్పుడూ మేఘాలతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ చాలా జీవులు ఉన్నాయి. ఈ జీవుల్లో చాలా భాగం వరకు ఈ భూమి మీద ఎక్కడా కనిపించవు. అందుకే దీన్ని ఎలివేటెడ్ ఐలాండ్ ఆఫ్ ఎవాల్యూషన్ అని అంటారు. హెలియం ఫోరా అనే ఒక రకమైన డేంజరస్ ప్లాంట్స్, బుష్ టోడ్ అనే కప్పలు, గ్రీన్ ఇగువానా, వైపర్ అండ్ కోరల్ అనే పాములు ఉన్నాయి. ఉభయచరాలు, పక్షులు, ఎలుకలు, కీటకాలు ఉన్నాయి. అంతేకాకుండా అనకొండ పామును కూడా చూశాం అని ఆ కొండ మీదకి ట్రెక్కింగ్ వెళ్లేవారు చెప్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల నివసిస్తున్న పెమన్ తెగవారు ఆ పర్వతం మీద రాత్రిళ్ళు ఏవో వెలుతుర్లు వస్తాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ కొండ ఏలియన్స్ దిగే స్థలం అని కూడా నమ్ముతారు. కొన్ని చోట్ల భయంకరమైన గుహలు ఉన్నాయి. అక్కడకు వెళ్ళాక దిశ తప్పడం లేదా రేడియో సిగ్నల్స్ బ్లాక్ అయినట్లు రిపోర్టులు కూడా ఉన్నాయి. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ అని కొందరు, లేదు అదృశ్య శక్తుల ప్రభావం అని కొందరు నమ్ముతారు. ఓక్ ఐలాండ్ మనీ పిట్. కెనడాలోని నోవా స్కోషియాలో ఓక్ ఐలాండ్ అనే ఒక చిన్న ద్వీపం ఉంది. అందులో ఒక పురాతనమైన గుహలాంటి గుంత ఒకటి ఉంది. దాన్ని ద మనీ పిట్ అని అంటారు. 1795లో డానియస్ గిన్నిస్ అనే ఒక యువకుడు ఈ గుంతను కనుగొన్నాడు. మొదట్లో దాన్ని చూసినప్పుడు దాని 10 అడుగుల లోపల చెక్కలతో నిర్మించిన పొరలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాని నిర్మాణాన్ని బట్టి చూస్తే అది సహజంగా ఏర్పడింది కాదని ఎవరో పక్కాగా ఖజానా దాచినట్టుగా అతనికి అనిపించింది. వెంటనే అతను పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు వచ్చి ఆ గుంతను తవ్వడం మొదలుపెట్టారు. 90 అడుగుల లోతులో ఒక రాయి కనిపించింది. దానిపై ఏం రాసి ఉందంటే 40 అడుగుల లోపల 2 మిలియన్ల పౌండ్లు ఉన్నాయి అని. అధికారులు అలానే లోపలికి తవ్వుదామని అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, అంతలోనే ఆ గుహ నలుమూలల నుండి నీరు రావడం మొదలైంది. అలా వచ్చిన నీరు మొత్తం గుహ అంతా నింపేసింది. అప్పుడు అందరికీ అర్థమైంది, ఇది సామాన్యమైన గుహ కాదు. ముందుగానే ఇంజనీరింగ్ వాటర్ ట్రాప్ మెకానిజం ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని వెళ్లకుండా ఇలా చేశారని అనుకున్నారు. ఇప్పటి వరకు ఈ గుంత త్రవ్వే ప్రయత్నాల్లో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కథల ప్రకారం 7వ వ్యక్తి మరణించిన తర్వాతే ఆ ఖజానా బయటపడుతుందనే నమ్మకం ఉంది. గోల్డెన్ రివర్ ఇన్ చైనా. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ప్రవహిస్తున్న ఒక నది పేరు జిన్షా. చైనీస్ భాషలో జిన్షా అంటే బంగారు ఇసుక అని అర్థం. ఇది యాంగ్జీ నదికి ఒక ప్రధాన ఉపనది. ఈ నది నీటిలో సహజంగా బంగారు ధాతువులు ఉండడం విశేషం. పర్వతాల నుంచి నీటిలోకి లీక్ అయ్యే ఈ బంగారు ధాతువులు అక్కడ నదిలోకి కలిసే ఇసుక రేణువులతో కలిసి బంగారు రేణువుల్లా తేలుతూ కనిపిస్తాయి. కానీ అక్కడ ఆ నదిలోని బంగారం తీసుకోవడం చట్టపరంగా నిషిద్ధం. అలా ఎవరైనా చేస్తే చైనా ప్రభుత్వం కఠినంగా శిక్షలు విధిస్తుంది. దీనికోసం కొన్ని చోట్ల ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టెడ్ జోన్లు, సైనికుల నిఘాలు కూడా ఉన్నాయి. చార్లెస్ జాగిస్ ఇన్ టైటానిక్. 1912లో టైటానిక్ ఓడ సముద్రంలో మునిగిపోయినప్పుడు 2200 మంది చలిలో గడ్డ కట్టుకుపోయి చనిపోయారు. కానీ చార్లెస్ జాగిస్ అనే వ్యక్తి చివరి క్షణంలో ఓడ నుంచి సముద్రంలోకి దూకేశాడు. నీళ్లు సైతం గడ్డ కట్టుకుపోయే ఆ చల్లటి నీటిలో అతను 2 గంటలకు పైగా బ్రతికాడు. అంత గడ్డ కట్టుకుపోయే నీటిలో ఎలా బ్రతికావు అని అతన్ని అడగ్గా ఆయన చెప్పింది ఏంటంటే,
ఓడ మునిగే సమయంలో నేను ఏమీ చేయలేనని తెలిసి క్యాబిన్లో ఉన్న విస్కీ బాటిల్ మొత్తాన్ని తాగేశాను అని చెప్పాడు. అలా అతని శరీరంలో ఆల్కహాల్ వల్ల రక్తం వేడి పెరిగి చలి ప్రభావాన్ని కొంతవరకు తట్టుకోగలిగి తన ప్రాణాన్ని కాపాడింది. ది డెత్ సాంగ్. 18వ శతాబ్దంలో గ్లూమీ సండే అనే ఒక పాట హంగేరీలో కంపోజ్ అయింది. ఈ పాట ప్రసారం అయిన తరువాత ఒక్క రోజులోనే ఆ ప్రాంతంలో 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాటలోని లిరిక్స్ చాలా భయంకరమైన ఉపద్రవంగా మారాయి. కొన్ని దేశాల్లో ఈ పాటను అఫీషియల్గా నిషేధించారు. ఈ పాటకు సూసైడ్ సాంగ్ అనే పేరు కూడా వచ్చింది. మీరు కూడా ఈ పాటను వినాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి గ్లూమీ సండే సాంగ్ అని సెర్చ్ చేసి వినొచ్చు. టామీ కూపర్ మ్యాజిక్. 1965 అమెరికాలో ద అమేజింగ్ వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ అనే ఒక టీవీ లైవ్ షో జరుగుతోంది. అందరినీ ఆశ్చర్యపెట్టేలా టామీ కూపర్ అనే ఒక ఇల్యూజనిస్ట్ స్టేజ్ మీదకి వచ్చాడు. చేతిలో ఒక గడియారం పట్టుకుని ప్రేక్షకుల్ని చూస్తూ, అందరూ చూడండి, ఇప్పుడే నా గుండె ఆపేస్తాను, మీరే చూడండి నా మరణం ఎలా కనిపిస్తుందో అని చెప్పాక కింద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. ప్రేక్షకులు చిరునవ్వుతో చూస్తున్నారు. ఇది ఒక ట్రిక్ కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, అతను లేవలేదు. అప్పుడు డౌట్ వచ్చి టీవీ స్టాఫ్ అందరూ అతని దగ్గరకు పరుగున వెళ్లి చూశారు. అందరూ షాక్. అతనికి ఆ షో చేసేటప్పుడు నిజంగానే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. టామీ కూపర్ లైవ్ టీవీ షోలో మరణించిన తొలి వ్యక్తుల్లో ఒకటిగా చరిత్రలో నమోదు అయ్యాడు. బీబీ గర్ హత్యాకాండ. బీబీ గర్ హత్యాకాండ అనేది భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక అత్యంత ఘోరమైన సంఘటన. ఇది సిపాయిల తిరుగుబాటు సమయంలో జరిగింది. ఈ ఘటన అప్పటి బ్రిటిష్ పాలకులను కూడా కదిలించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో బీబీ ఘర్ అనే ఒక భవనంలో జరిగింది. అప్పటి రోజుల్లో బ్రిటిష్ సైన్యం స్థానికుల్ని చంపడం, గ్రామాలను దహనం చేయడం వంటి క్రూరమైన చర్యలు చేసేవారు. దీని కారణంగా అక్కడ స్థానిక ప్రజల నుండి తిరుగుబాటు మొదలైంది. ఈ తిరుగుబాటుకు నానా సాహెబ్ అనే మరాఠా నేత నాయకత్వం వహించాడు. అన్యాయాలు ఎక్కువైపోవడంతో స్థానికులు కాన్పూర్లో ఉన్న బ్రిటిష్ సైనికుల్ని, వారి కుటుంబాల్ని 800కు పైగా నిర్బంధించారు. బ్రిటిష్ మహిళల్ని, పిల్లల్ని అందరినీ కలిపి బీబీ ఘర్ అనే ఒక భవనంలో నిర్బంధించారు. జూలై 15, 1857న తిరుగుబాటుదారులు బీబీ ఘర్లో బంధించిన వారిని 100 మందికి పైగా మహిళల్ని, పిల్లల్ని అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ సైనికులు తిరిగి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకుంటూ వందలాది మంది భారతీయుల్ని చంపేశారు. కొన్ని నివేదికల ప్రకారం తిరుగుబాటుదారుల్ని బహిరంగంగా తుపాకులతో కాల్చి చెరసాలలో వేసి చిత్రహింసలు చేసి చంపేశారు. ఈ సంఘటన స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకు విమానాల్లో పారాచూట్లు ఇవ్వరు? రీసెంట్గా అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ జరిగింది. దానిలో 242 మంది చనిపోయిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి మనకి పారాచూట్స్ని ఎందుకు ఇవ్వరు అని మనకు ఎప్పుడైనా సందేహం రావచ్చు. కానీ విమానాల్లో అలా పారాచూట్లు మనకు ఇవ్వరు. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటగా పారాచూట్ వాడడం అనేది చిన్న విషయం కాదు. దానికోసం ఎంతో ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. విపత్కర సమయంలో ఒత్తిడిలో ఉన్న ఓ సాధారణ ప్రయాణికుడు దీన్ని సరిగ్గా వాడలేడు. కమర్షియల్ విమానాలు 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. అక్కడ గాలి చాలా పలుచగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కొక్కసారి -డిగ్రీల్లో కూడా ఉంటాయి. అందుకోసం ప్రమాదంలో ప్రయాణికులు కిందికి దూకాలంటే స్పెషల్ సూట్లు, ఆక్సిజన్ అవసరమవుతుంది. ఇవేవి మనకు విమానంలో అందుబాటులో ఉండవు. అంతేకాకుండా విమానంలో దూకడానికి సరైన డోర్లు కూడా ఉండవు. వాటికి ప్రెజర్ కంట్రోల్ ఉంటుంది. ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ అంటే విమానంలో గాలిని పీడనంతో నింపి భూమిపై మనం ఎలా అయితే ఊపిరి తీసుకుంటామో అలాగే ఇబ్బంది లేకుండా ఊపిరి తీసుకునేలా చేయడానికి ఈ ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్ ఉండడం వల్ల గాల్లోని విమానం నుంచి ఎప్పుడంటే అప్పుడు డోర్లు తెరిచి క్రిందికి దూకడానికి ఉండదు. ఒకవేళ ప్రతి ప్రయాణికుడికి
ఒక పారాచూట్ ఇస్తే విమానం యొక్క బరువు పెరిగిపోయి లోపల స్పేస్ తగ్గిపోయి విమానం ఎక్కువ బరువు వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా ఎక్కువైపోతుంది. సో ఇదంతా అసాధ్యం కాబట్టి అందుకే విమానాలను ఆపత్కర పరిస్థితులను తట్టుకునేలా డిజైన్ చేస్తారు. పైలట్లు మరియు సిబ్బంది ఎంతో శిక్షణ పొందుతారు. 64 యోగిని దేవాలయం, మధ్యప్రదేశ్. మన దేశం ఎన్నో అద్భుత మర్మగర్భ దేవాలయాలకు పెట్టింది పేరు. వాటిలో యోగిని దేవాలయాలు కూడా చెప్పుకోదగినవి. మన దేశంలో మొత్తం 64 యోగిని దేవాలయాలు ఉన్నాయి. వాటిలో 2 దేవాలయాలు ఒడిస్సాలో, మరో 2 దేవాలయాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని మితావాలి గ్రామంలో 64 యోగిని దేవాలయం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గుండ్రని ఆకారంలో 64 గదులతో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనే పేరు వచ్చింది. అయితే కొన్ని విగ్రహాలు వీటిలో దొంగిలించబడ్డాయి. మిగిలిన వాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు. సుమారు 1000 అడుగుల ఎత్తులో కొండపైన వృత్తాకారంలో ఈ దేవాలయం ఉంటుంది. చూసే వాళ్లకు పల్లెం ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయం మధ్యలో బహిరంగ మండపం నిర్మించబడి ఉంటుంది. భారత పార్లమెంట్ ని నిర్మించిన బ్రిటిష్ ఆర్కిటెక్చర్ సర్ ఎడ్విన్ లుటియన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగానే నిర్మించాడని చెప్తారు. పార్లమెంటు స్తంభాలు కూడా ఇక్కడి స్తంభాల్లాగే ఉంటాయి. తాబేలు రాజు దేవ్పాల్ 1323లో ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ జ్యోతిష్యం, గణితం కూడా బోధించాడు. మంత్రతంత్రాలు నేర్చుకునేందుకు ప్రజలు ఈ శివాలయానికి వచ్చేవారు. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్రసాధన కవచంతో కప్పబడి ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు. అందుకే రాత్రివేళ ఈ ఆలయంలోకి ఎవ్వరూ వెళ్లరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందని అక్కడ ప్రజల నమ్మకం. ఇంకా ఎన్నో అంతుచిక్కని మర్మగర్భిత రహస్యాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. రేడియో యాక్టివ్ క్యాప్సూల్. అది జనవరి 10, 2023 పశ్చిమ ఆస్ట్రేలియాలో ఒక బొగ్గు గని నుంచి ట్రక్కులో cesium-137 అనే రేడియో యాక్టివ్ క్యాప్సూల్స్ ని లోడ్ చేశారు. ఆ ట్రక్కు అక్కడి నుంచి 1400 కిలోమీటర్లు ప్రయాణించి పెర్త్ అనే పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రక్కు డ్రైవర్ లోడ్ అంతా సరిచూసుకుని జర్నీ స్టార్ట్ చేశాడు. ఆ ట్రక్కు బయలుదేరిన 2వ రోజు దాని వెనుకల డోర్ కి చిన్న రంధ్రం పడి అందులో నుంచి 6x8 mm సైజులో ఉన్న ఒక చిన్న సీజియం క్యాప్సూల్ 137 క్రిందికి పడిపోయింది. డ్రైవర్ అది పడిపోయిన విషయం తెలియకుండా 4 రోజులు ప్రయాణించి పెర్త్ అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత డోర్ కి రంధ్రం పడి ఒక రేడియో యాక్టివ్ క్యాప్సూల్ పడిపోయిందని గ్రహించారు. అప్పుడు అధికారులు అందరూ షాక్ అయ్యి సెక్యూరిటీ అధికారులకు, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రోడ్డు మీద మెటల్ పీస్ లాంటి ఏదైనా కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళకండి, దాన్ని టచ్ చేయకండి అని టీవీల్లో, న్యూస్ పేపర్లలో హెచ్చరికలు జారీ చేశారు. దాన్ని కనుక్కోవడానికి ఆ రోడ్డు మొత్తం ఎన్నో డిటెక్టివ్ టీంలు రంగంలోకి దిగాయి. పెద్ద పెద్ద స్కానింగ్ వాహనాలు, రేడియో డిటెక్టర్లు వాడుతూ కిలోమీటర్ల పొడవునా వెతకడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ cesium-137 అంటే ఏమిటి? ఇది మిస్ అయినందుకు ఎందుకు అధికారులు అంత టెన్షన్ పడుతున్నారు? ఈ cesium-137 అనేది ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్. అంటే ఇది రేడియేషన్ ని వెలువరించే ఒక పదార్థం. దీన్ని పెద్ద పెద్ద న్యూక్లియర్ ప్లాంట్లలో, అటామిక్ బాంబుల్లో ఇది ఒక సైడ్ ప్రోడక్ట్ లా పనిచేస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే, న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం లాంటి పదార్థాలు చీలిపోతే కొన్ని రేడియో యాక్టివ్ పదార్థాలు బయటికి వస్తాయి. వాటిలో ఈ cesium-137 అనేది కూడా ఒకటి. దీన్ని మట్టి, ఖనిజాలు, ద్రవాల డెన్సిటీని కనుగొనడానికి ఉపయోగిస్తారు. పారిశ్రామిక రంగాల్లో ప్యాకింగ్ లో ఏమైనా లోపాలు ఉంటే చెక్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ సీజియం క్యాప్సూల్స్ వల్ల మనుషులకు ఎలాంటి నష్టాలు వస్తాయో చూద్దాం. ఈ క్యాప్సూల్ దాని చుట్టుపక్కల అత్యంత ప్రమాదకరమైన గామా రేడియేషన్ ని విడుదల చేస్తుంది. ఈ రేడియేషన్ కంటికి కనిపించదు. దాన్ని ముట్టుకున్న చుట్టుపక్కల ఉన్నా కూడా మనుషులకు వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడం, చర్మం కాలినట్లుగా అవ్వడం, కోమాలోకి వెళ్లి మరణానికి కూడా కారణమవుతుంది.
అందుకే ఇది మిస్ అయినప్పుడు గవర్నమెంట్ అధికారులు అంతగా టెన్షన్ పడ్డారు. ఇదేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు స్టోరీలోకి వచ్చేద్దాం. దానికోసం వెతుకుతున్న స్కానింగ్ వెహికల్స్ కి ఫిబ్రవరి 1వ తేదీన న్యూమన్ అనే ఒక టౌన్ కి 74 కిలోమీటర్ల దూరంలో రోడ్ సైడ్ లో కనబడుతుంది. ఈ క్యాప్సూల్ కనిపించడంతో అధికారులందరూ ఊపిరి తీసుకుంటారు. అదృష్టవశాత్తు దానివల్ల ఎవరికీ ఏమీ కాలేదు. షిప్ ఫౌండ్ ఇన్ ఫీల్డ్స్. ఒకరోజు ఒక రైతు తన మొక్కజొన్న పొలంలో పని చేసుకుంటూ ఉండగా తన చేతికి ఏదో గట్టిగా ఉన్న వస్తువు ఒకటి తగిలింది. తరువాత ఆ రైతు అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తవ్వి చూస్తే అది ఒక పెద్ద స్టీమ్ బోట్ అని తెలిసింది. అయితే ఈ స్టీమ్ బోట్ స్టోరీ ఏంటంటే 1856 లో యుఎస్ఏలోని మిస్సౌరీ నదిలో 150 మంది ప్రయాణిస్తున్న ఒక పడవ నీటిలో మునిగిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తన దిశను మార్చుకున్న కారణంగా ఆ పడవ అక్కడే ఇసుకలో మునిగిపోయింది. దాని తర్వాత ఆ రైతు పొలంలో 132 సంవత్సరాల తర్వాత ఇది మళ్లీ కనుగొనబడింది. పింక్ లేక్ ఇన్ మహారాష్ట్ర. ఈ ఫోటోలో కనిపిస్తున్న పింక్ సరస్సును మీరెప్పుడైనా చూసారా? ఈ సరస్సు మహారాష్ట్రలోని లోనార్లో ఉంది. ఇది 5,70,000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఏర్పడిందని చెప్తారు. ఈ నీటిలో సోడియం క్లోరైడ్, కార్బోనేట్ అండ్ ఫ్లోరైడ్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ నీటిలో మనుషుల ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడే pH వాల్యూ అండ్ క్లోరిన్ శాతం కూడా ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ సరస్సు సీతానహని అని కూడా అంటారు. అంటే మన భారతీయ పురాణాల ప్రకారం సీతమ్మ వారు అక్కడ స్నానం చేశారని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.